పెద్దయ్యాక చేసే ప్రతి పనిలో కూడా మరి తల్లిదండ్రులకి లాభం కలుగుతుంది. వారు మంచి పనులు చేస్తే మరణించిన తల్లిదండ్రులకి లేదా బతికున్న తల్లిదండ్రులకు కూడా ఆ పిల్లలు చేసే మంచి పనుల వల్ల తల్లిదండ్రులకు కూడా పుణ్యాలు లభిస్తాయి. ఉదాహరణకి పిల్లలు సమయానికి నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, సమాజ సేవ వారు కూడా మంచి బాధ్యతలు నిర్వహిస్తూ ఒక కొడుకుగా, ఒక కుమారుడిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక చెల్లెగా, ఒక అక్కగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా వారి హక్కులు వారు తెలుసుకొని నేర్చుకొని ఆ పద్ధతుల ప్రకారం వారు జీవిస్తూ ఉంటే దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగి వారు కూడా జీవితాన్ని సాగిస్తూ ఉంటే ఇటువంటి తర్బియత్, ఇటువంటి జ్ఞానం, ఇటువంటి పద్ధతి వారికి తల్లిదండ్రులు ఇచ్చినందుకు గాను వారు చేసే ప్రతి పని మూలంగా ఈ బ్రతికి ఉన్న లేదా మరణించిన తల్లిదండ్రులకు కూడా ఆ యొక్క సంతానం వల్ల పుణ్యాలు దొరుకుతూనే ఉంటాయి, లభిస్తూనే ఉంటాయని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి మంచి పనిలో తల్లిదండ్రులకు కూడా భాగం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈనాటి కాలంలో టెక్నాలజీ ద్వారా కూడా మనం నిరంతరం పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం తెలుగు బుఖారీలో వీడియోలు చూస్తూ ఉన్నాం కదా. ఈ యొక్క హదీసులను, ఖురాన్ వాక్యాలను, ప్రవక్త గారి సున్నతులను ప్రజలకు చేరవేయటం, మరి ఈ యొక్క ఇంటర్నెట్లో ఉన్నంత కాలం వాటిని చూసి ఎవరైతే మంచి మార్గంలోకి వస్తారో పీడిఎఫ్లు కానీ, యాప్లు కానీ, ఇలా అనేక రూపాల్లో, అనేక మంది పుస్తకాల రూపంలో కూడా అనేక మంది వీటిని వారి వారి స్థాయికి తగ్గట్టుగా చేస్తూ ఉన్నారు. ఇది కూడా సదకే జారియాలో ఇది కూడా ఒక దారి. ఎలాగైతే ఈనాటి ప్రపంచంలో ప్రాపంచిక జీవితం ఎలాగైతే ఉందో ఈనాడు ఈ యొక్క మాధ్యమం ద్వారా జరిగే ఈ యొక్క పనుల్లో కూడా సదకే జారి అని మనం సంపాదించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవి ఏమిటంటే ఏదైనా ఒక విషయం అది పుణ్యంగా సంపాదించాలంటే ఇన్నమల అమాలు బినియాత్, అంటే మన నియత్ పైన, ఆ యొక్క సంకల్పం పైనే అది పుణ్యమా పాపమా అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మన చేతిలోకి వెళ్ళి ఒక కత్తి జారిపడి ఎవరికన్నా నష్టం జరిగితే అది వేరే విషయం. కావలసుకొని మనం కనుక అది జారవిడిచి ఎవరికో ఏదో కావాలని చెప్పి జారవిడిస్తే అది పాపం. కానీ అది అనుకోకుండా జారిపడితే అది దానికి ఎటువంటి విషయం లేదు. ఇలా మనం ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తున్నామో దానిని బట్టి అది పుణ్యమా, పాపమా, సదకానా లేదా సదకే జారియానా అనేది ఆధారపడి ఉంటుంది. ఒక ఉదాహరణకి నమాజు చేసినా కూడా పరులకు చూపడానికి చేస్తే, టోపీలు గడ్డాలు పెట్టి పదవులు, గొప్పలు, డబ్బులు ఆశించి ఇతరులకు చూపించడానికి చేస్తే అది ఎన్ని నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసినా కూడా వాటిని దేవుడు స్వీకరించాడు. మరియు దేవుడి